నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు మధ్యప్రదేశ్లో ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం 370 ఆర్టికల్ రద్దు అయోధ్య నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు బీజేపీతోనే సాధ్యమయ్యాయన్న నరేంద్ర మోదీ రేపు జార్ఖండ్లో ప్రధానమంత్రి పర్యటన వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించనున్న నరేంద్ర మోదీ నేడు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి బాలల దినోత్సవం నెహ్రూ దేశానికి అందించిన సేవలను స్మరిస్తూ నివాళులర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పల్నాడు జిల్లా మాచెర్లలో పర్యటించనున్న ముఖ్యమంత్రి వరికలపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి రాష్ట్రంలో కులగణన కార్యక్రమం అన్ని ఏర్పాట్లు చేశామన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి రాష్ట్ర ఆర్థిక రాజధాని ఇండోర్లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఇండోర్ రోడ్లన్నీ భారీ జనంతో నిండిపోయాయి. రోడ్డుకి ఇరువైపులా భారీ ప్రజలు నిలబడి మోదీ కాన్వాయ్పై పూలవర్షం కురిపించారు. ఆనందంతో ప్రజలు చేస్తున్న నినాదాలు వింటూ వారికి నమస్కారం చేస్తూ ప్రధాని ముందుకు కదిలారు. అవినీతి అక్రమాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆ పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా అక్కడ వినాశనం తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎక్కడా అమలుపరచలేదన్నారు. ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్లో పర్యటించిన ప్రధాని పలు ప్రాంతాలలో బీజేపీ ఏర్పాటు చేసిన సభలలో పాల్గొన్నారు. బెతుల్లో ప్రధాని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిందని, మోదీ గ్యారంటీ ఇచ్చారంటే ఆ హామీని నెరవేర్చి తీరుతారన్నారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, అయోధ్య నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్ణయాలకు కాంగ్రెస్ ఎప్పుడూ దూరంగా ఉంటుందన్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకోవడంలో బీజేపీ వెనుకడుగు వేయదన్నారు. ఆదివాసీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా చూస్తుందని, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకొని వారి సమాజానికి మరింత గౌరవాన్ని అందించినది బీజేపీ అని ప్రధాని పేర్కొన్నారు. कांग्रेस इस चुनाव में कहीं टक्कर में ही नजर नहीं आ रही है, इसलिए कांग्रेस मध्य प्रदेश में एक बहुत बड़ी शर्मनाक हार की तरफ बढ़ रही है। 17 नवंबर को मध्य प्रदेश के लोग विकास को चुनेंगे, भाजपा को चुनेंगे। कांग्रेस ने हमेशा आदिवासी समाज को केवल वोट बैंक के रूप में ही देखा है, जबकि डबल इंजन सरकार ने हर प्रकार से आदिवासी समाज का जीवन बदलने के लिए निरंतर काम किया है. బీజేపీ మేనిఫెస్టో మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు తీయిస్తోందని, సంక్షేమంతో ప్రగతి సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, మరో 5 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ను నిలిపేందుకు దేశ ప్రజలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు కష్టపడుతున్నానన్నారు. దేశ ప్రజలు చైనాలో తయారైన మొబైల్ ఫోన్స్ను వాడుతున్నారంటూ రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలకు ప్రధాని స్పందిస్తూ కాంగ్రెస్ నేతలంతా ఏ ప్రపంచంలో ఉన్నారో తెలియడం లేదన్నారు. మొబైళ్ల తయారీలో భారత్ ప్రపంచ దేశాల్లో 2వ పెద్ద దేశమని అన్నారు. भ्रष्टाचार भ्रष्टाचार भ्रष्टाचार, जनता पर अत्याचार 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 और बार बार झूठ, जहां जाओ वहां झूठ, चिल्ला चिल्ला करके झूठ, यही उनका तरीका है. कांग्रेस के पास आपको देने के लिए सिर्फ और सिर्फ विरोध है, निराशा है, नकारात्मकता है. कांग्रेस स्वभाव से ही तुष्टीकरण, गुंडागर्दी,
दंगे फसाद, भ्रष्टाचार इनको प्रोत्साहित करती है। कांग्रेस के न तो संगठन में दम है और न ही नीयत है। आप राजस्थान में देखिए, छत्तीसगढ़ में देखिए, वहां कानून व्यवस्था की, भ्रष्टाचार की क्या स्थिति है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్ పర్యటనలో భాగంగా రేపు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. 24,000 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించిన ప్రధానమంత్రి గిరిజన సమూహాల మిషన్ను అలాగే వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం 7,200 కోట్ల రూపాయల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రాంచీలో బిర్సా ముండా స్మారక పార్కును, స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంను ప్రధానమంత్రి సందర్శిస్తారు. అనంతరం భగవాన్ బిర్సా ముండా జన్మించిన ఉలిహతు గ్రామంలో ప్రధాని పర్యటిస్తారు. ఈ గ్రామాన్ని సందర్శిస్తున్న తొలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావడం విశేషం. దేశంలోని రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతులు పంటల సాగుకు ఎవరి మీద ఆధారపడకుండా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏడాదికి 3 విడతలుగా పెట్టుబడి సాగు సాయాన్ని అందిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోంది. ఇప్పటి వరకు 14 విడతలుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 2,62,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ క్రమంలో 15వ విడత పీఎం కిసాన్ పథకం నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జమ చేయనున్నారు. 15వ విడత కింద 18,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది అన్నదాతలకు లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పల్నాడు జిల్లా మాచెర్లలో పర్యటించనున్నారు. వరికపూడిసెల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలకు కలగా మిగిలిన వరికపూడిసెల ప్రాజెక్టు పల్నాడు జల ప్రదాయిని కానుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, పుల్లల చెరువు, కారంపూడి మండలాల ప్రజలకు తాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 320 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ ఎత్తిపోతల పథకం తొలి దశలో 24,900 ఎకరాలకు సాగునీరు అందనుంది. రేపు ఉదయం తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి మాచెర్లకు చేరుకుంటారు. ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. 2024 ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు గుండా లక్ష్మీదేవి, కోరాడ సర్వేశ్వరరావులు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపించిందన్నారు. ఇక నుంచి ఉమ్మడి వేదిక సమావేశాలు నిర్వహించి ప్రజా సమస్యల్ని గుర్తించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా అందరం కలిసికట్టుగా ఏ విధంగా పనిచేయాలి అన్న దాని మీద ఒక అవగాహనతో అందరం కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. రేపు భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం పార్టీ తరపున ఏ అభ్యర్థి నిలబడినా తప్పకుండా అత్యధిక మెజారిటీతో ఆ వ్యక్తులు గెలవడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఇప్పటి ముఖ్యమంత్రిని పారద్రోలే కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 14, 15, 16 తారీఖుల్లో అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడాను తెలుగుదేశం వైపు నుంచి జనసేన పార్టీ నుంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఈ ఉమ్మడి పొత్తులో వెళ్ళే విధంగా ఇరు పార్టీల నుంచి కూడా ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని, అంటే ఏ సమస్య ఉన్నా కార్యక్రమం చేసినా ఏదైనా కానీ ఇన్ఛార్జిగానో అధికారిక ప్రతినిధిగానో భావించి వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా ఉమ్మడిగా సమాలోచన చేస్తూ చేయాలనేటటువంటి సంకల్పంతో మొట్టమొదటిసారిగా ఈరోజు 14వ తారీఖున శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీమతి గుండా లక్ష్మీదేవి గారు తెలుగుదేశం పార్టీ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా అసైన్ చేయడం జరిగింది. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. తొలి ప్రధాని జయంతికి ఇవే నా నివాళులని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నరేంద్ర మోదీ పోస్ట్ చేశారు.
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని, అందుకే ప్రపంచ స్థాయి విద్యకు ఆంధ్రప్రదేశ్లో అధిక ప్రాధాన్యతనిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంగ్ల మాధ్యమం బోధనను అందుబాటులోకి తీసుకువచ్చామన్న ముఖ్యమంత్రి మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచినట్లు చెప్పారు. అంగన్వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. జనగణనతో పాటు కులగణన కూడా ఏకకాలంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి పంపిన శాసనసభ తీర్మానాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఆ మేరకు రేపటి నుండి ఈ ప్రక్రియ ప్రారంభమవుతోందని అన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేటగిరీ పరిధిలోకి వచ్చే 139 వర్గాలకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కులగణనను ప్రారంభించనుందని తెలిపారు. నవంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే బీసీ కులాల గణన కోసం గ్రామ సచివాలయ వ్యవస్థతో పాటు స్వచ్ఛంద వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించుకుంటామన్నారు. ఏప్రిల్ 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులగణన జరిపించడానికి బీసీ సంక్షేమ మంత్రిగా నా నోట ప్రధానంగా బీసీ కులాల్లో ఉన్న అనేక మందికి 139 కులాలుగా ఉన్నటువంటి బీసీల యొక్క ఆకాంక్షలు, బీసీలకే కాకుండా సమగ్ర కులగణన జరిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో వెనుకబాటుతనంలో ఉన్నటువంటి అనేక వర్గాల్ని గుర్తించవచ్చు అనేటువంటి లక్ష్యంతో ఏప్రిల్ 11వ తారీఖునే కులగణన చేపట్టబోతున్నట్టుగా ప్రకటన చేశాం. దానికి అనుగుణంగా సీనియర్ ఐఏఎస్ అధికారులైనటువంటి ప్లానింగ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ని, దానితో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా దీనిలో భాగస్వామ్యం చేయటం. రేపు ప్రముఖ ఆదివాసీ స్వాతంత్ర సమరయోధులు బిర్సా ముండా జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న విలువైన సమాచారాన్ని ఇప్పుడు చూద్దామా. ఆదివాసీ గిరిజన హక్కుల కోసం గొంతు విప్పి గర్జించిన సింహం, జమీందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన అడవి బిడ్డ, బ్రిటిష్ వారి పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ధీరుడు, ఆదివాసీ గిరిజన నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా. ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వ్యక్తి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వయం పాలన నినాదంతో సమరశంఖం పూరించిన ఆదివాసీల తొలి బాణం భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. బిర్సా ముండా 1875 నవంబర్ 15న జార్ఖండ్లోని ఉలిహతు గ్రామంలో జన్మించారు. పశ్చిమ సింగ్భం జిల్లాలో వారి విద్యాభ్యాసం జరిగింది. బ్రిటిష్ దమనకాండ వల్ల తెల్లవారి పాలనపై పోరాడనిదే దేశానికి స్వాతంత్ర్యం సాధించలేమని నిర్ణయించుకుని 22 ఏళ్ల వయసులోనే బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించారు బిర్సా ముండా. ఆదివాసీ గిరిజనుల ఆత్మాభిమానం కోసం గళమెత్తారు. బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక భూమిక పోషించారు. ఛోటా నాగ్పూర్ ప్రాంతంలో ఆదివాసీ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారు. కుంతి, తామర్, బసియా, రాంచీ ప్రాంతాలు కేంద్రంగా ఉద్యమాన్ని నడిపించారు. బిర్సా ముండా తన చిన్నతనంలోనే ఆంగ్ల పాలనకు వ్యతిరేకంగా ఎంతో మందిని ఏకం చేశారు. స్వాతంత్రోద్యమంలో ముఖ్య భూమిక నిర్వహించారు. ఆదివాసీలంతా చదువుకోవాలని మొట్టమొదటిసారిగా ఉద్యమం సాగించి చైతన్యం నింపారు. ఆదివాసీ ప్రతిఘటన ప్రమాదాన్ని గుర్తించిన బ్రిటిష్ పాలకులు ఆయన ఇద్దరు అనుచరులను కాల్చి చంపారు. ఈ సంఘటన బిర్సా ముండా మనసును కలిచివేసింది. బ్రిటిష్ ఆయుధ బలగాలు దుంబర్ హిల్ పర్వత ప్రాంతంలో బిర్సా ముండాపై కాల్పులు జరపగా ఆ ఘటనలో బిర్సా ముండా చాకచక్యంగా తప్పించుకున్నారు. అయితే జంకోపాయి అడవిలో నిర్బంధంలోకి వెళ్లారు బిర్సా ముండా. 1900వ సంవత్సరం జూన్ 9న బిర్సా ముండా రాంచీ జైలులో అతి చిన్న వయసులోనే వీరమరణం పొందారు. ఆదివాసీ సంస్కృతిని
రక్షించడానికి తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించారు బిర్సా ముండా. ఎప్పుడూ ఆదివాసీ సంస్కృతిని మరవలేదు. బిర్సా ముండాకు కేంద్ర ప్రభుత్వం ఘన నివాళిగా జార్ఖండ్ రాజధాని రాంచీలో మ్యూజియంను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై షెడ్యూల్ తెగల ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 15 నుంచి వికసిత భారత్ సంకల్పయాత్ర చేపడుతున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యాత్ర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటగా 15న తేదీ గుమ్మలక్ష్మీపురంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని, ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, సురక్ష బీమా యోజన, పోషణ్ శక్తి నిర్మాణ్ అభియాన్, జన్ ధన్ యోజన వంటి పథకాలను ప్రచారం చేస్తూ రోజుకు 2 పంచాయతీల్లో యాత్ర చేపట్టనున్నట్లు, ప్రత్యేకించి గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై విశేష ప్రచారం కల్పించనున్నట్టు కలెక్టర్ వివరించారు. దీనిలో ఉజ్వల యోజన, PMAY రూరల్, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, రాషన్, ఈ ఆయుష్మాన్ భారత్, PM కిసాన్, జల్ జీవన్ మిషన్, స్వామిత్వ, తర్వాత జీవన్ జ్యోతి బీమా యోజన ఇవన్నీ ఉన్నాయి. 15వ తేదీని ఈ కార్యక్రమం గుమ్మలక్ష్మీపురం టుమారో గుమ్మలక్ష్మీపురం మండలం ఉంటుంది. వృద్ధులు పింఛను, ప్రావిడెంట్ ఫండ్ పొందే విషయంలోనూ ప్రజలకు సత్వర సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తోందని ప్రాంతీయ PF కార్యాలయ అసిస్టెంట్ PF కమిషనర్ మాధవ్ శంకర్ తెలిపారు. గుంటూరులో ప్రత్యేక పెన్షన్ అదాలత్ నిర్వహించిన సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రజలు తమకున్న PF సమస్యల కోసం ప్రాంతీయ కమిషనరేట్కు రావాల్సిన అవసరం లేదని, ఈమెయిల్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి ఏ సామాజిక మాధ్యమం ద్వారానైనా తమ దృష్టికి తీసుకొస్తే అదే రోజు వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఎవరికైతే పెన్షన్ గురించి సమస్యలు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఈ రోజున ప్రత్యక్షంగా అటెండ్ అయినా కూడా, లేకపోతే మా మెయిల్ అడ్రస్కి గ్రీవెన్స్ ఎవరైనా రీచ్ చేసినా, లేకపోతే వేరే మాడ్యూల్స్, మాకు రకరకాల ఇవి కమ్యూనికేషన్ ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఉంది, అలాగే వాట్సాప్ ఉంది, అలాగే మొబైల్ కమ్యూనికేషన్ ఉంది, మెయిల్ కమ్యూనికేషన్ ఉంది. వీటి ద్వారా ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ వీలైనంత వరకు అదే రోజు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఆ యొక్క సమస్య వివిధ ఏజెన్సీతో కూడుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంకు సమస్య కానీ, లేకపోతే ఏదైనా థర్డ్ పార్టీకి సంబంధించింది అయితే కనుక వారి ద్వారా ఆ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించి ఆ పెన్షనర్లకు ఉన్నటువంటి సమస్యల్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దీని ద్వారా మేము పెన్షనర్లకు చాలా దగ్గరగా రీచ్ అవుతున్నాం. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆయుర్వేద సైన్సెస్ పరిషత్తు ద్వారా గిరిజనులకు 1982 నుంచి వైద్య సేవలు అందిస్తున్నామని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడ సంస్థ ద్వారా 2014 నుంచి గిరిజన ప్రాంతాలలో ప్రతి నెల శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ట్రైబల్ హెల్త్ కేర్ రీసెర్చ్ కార్యక్రమం ద్వారా గిరిజన జీవన స్థితిగతులు అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గుంటూరు, ఖమ్మం, విజయనగరం, అరకు ప్రాంతాలలో గిరిజనులకు రోగనిరోధక పద్ధతులు, శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. నేను డాక్టర్ బి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్, ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ రాజునగర్లో ఉన్న సంస్థకు ఇన్ఛార్జ్ని. ఈ సంస్థ భారత ప్రభుత్వ ఆధీనంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ నందలి CCRS సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనే పరిషత్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనే పరిషత్ నుండి 30 సంస్థల్లో ఈ సంస్థ కూడా ఒకటి. ఈ సంస్థ ద్వారా గిరిజనులకు వైద్య సేవలు 1982 నుండి మా పరిషత్ ద్వారా ప్రారంభమైనవి. మన విజయవాడలో ఉన్న సంస్థ ద్వారా 2014 నుండి మేము గిరిజన ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ ప్రతి నెల ఏర్పాటు చేస్తూ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. దీని లోపల ముఖ్యంగా ప్రతి మాసము ప్రతి నెల మేము అక్కడికి వెళ్ళిపోయి మా దగ్గర ఒక టీము, ఒక THRP అనే ట్రైబల్ సప్లాన్, కేంద్ర ప్రభుత్వ ట్రైబల్ సప్లాన్ ద్వారా THRP ట్రైబల్ హెల్త్ కేర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనే ప్రాజెక్టు ద్వారా
గిరిజనులకు వాళ్ళ జీవన స్థితిగతులను పెంపొందించడానికి, వాళ్ళ జీవన శైలిని మెరుగుపరచుకోవడానికి, వాళ్ళకు సరియైన అవగాహన కల్పించడము, ఆయుర్వేదంపై అవగాహన కల్పించడము, వాళ్ళ స్థితిగతుల గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది వాటిని రికార్డ్ చేయడము, తర్వాత వాళ్ళకు వైద్య సదుపాయాలు ఆయుర్వేద వైద్యం ద్వారా వాళ్ళకు సేవలు అందించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ 2014 నుండి ఈ ట్రైబల్ హెల్త్ కేర్ రీసెర్చ్ ప్రోగ్రాం ద్వారా మేము వివిధ జిల్లాల్లో, ముఖ్యంగా గుంటూరు, విజయనగరము, అరకు, ఖమ్మం జిల్లాల్లో ఈ వైద్య సేవలు మెడికల్ క్యాంప్స్ ద్వారా గిరిజనులకు అందిస్తున్నాము. ప్రస్తుత సంవత్సరము అరకు జిల్లాలో 5 గ్రామాల్లో ఇరగాయి, పెదలబుడు, గన్నెల, మడగడ అండ్ లోతేరు ఈ 5 గ్రామాల్లో వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈ ఆయుర్వేద వైద్య సేవలు మా టీము, ఈ ప్రాజెక్ట్లో మా టీము ఇద్దరు ఆయుర్వేద డాక్టర్లు, తర్వాత ఫార్మసిస్టు, తర్వాత ఒక ఎంటీఏ, ఈ టీం అంతా 10 రోజులు అక్కడే ఉండి అరకులో ఈ చెప్పిన గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉండి ప్రతి నెల 10 రోజుల పాటు వైద్య సేవలు అందిస్తారు. దీని లోపల వైద్య సేవలే కాకుండా వాళ్ళకు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏ విధంగా చేంజెస్ తీసుకోవడం వల్ల, తర్వాత పరిశుభ్రతపై అవగాహన కల్పించడము, తర్వాత ప్రివెంటివ్ మెజర్స్, ఆయుర్వేదంలో చెప్పబడిన ప్రివెంటివ్ మెజర్స్, రోగనిరోధక పద్ధతులు ఏ విధంగా పాటించాలి, దానివల్ల రోగాల బారిన పడకుండా ఏ విధంగా ఉండొచ్చు అనే విధానాలను కూడా వాళ్ళకు తెలియపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా ముఖ్యంగా ఎనీమియా స్క్రీనింగ్, అంటే రక్తహీనత స్క్రీనింగు, తర్వాత డయాబెటీస్ స్క్రీనింగ్ కోసమని మేము RBS టెస్ట్, తర్వాత HB లెవెల్ టెస్ట్ కూడా వీళ్ళకు జరపడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్టు ద్వారా గిరిజనులు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కొంతవరకు దోహదపడుతుంది. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ పాత్ర ఎనలేనిదని, ఆయన రచించిన పుస్తకాలను ప్రతి విద్యార్థి చదవాలని చిత్తూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఐ కరుణకుమార్ సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన నెహ్రూ జయంతి కార్యక్రమాలలో ICDS ప్రాజెక్టు అధికారిని నాగశైలజతో కలిసి జడ్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను విద్యార్థులు చదివి తెలుసుకోవాలన్నారు. నెహ్రూ రచించిన పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. దేశం కోసం పోరాడిన వీరుల ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ కానీ ఇవి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే ఆయన ప్రపంచ చరిత్ర మీద ఆయనకున్నటువంటి పట్టు, దేశ చరిత్ర మీద ఆయనకున్నటువంటి పట్టు, ఈ గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా అంటే ఆయన స్వాతంత్ర సమరాన్ని చేస్తూ దేశం కోసం జైల్లోకి వెళ్ళిన ఆ సందర్భంలో ఆ జైల్లో ఆయన కాలయాపన చేయకుండా ఆయన ఏం చేశారంటే ఇలాంటి డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే పుస్తకాలు రాయటం అంటే మనం సమయాన్ని, మనకు దొరికిన సమయాన్ని మనం ఎలా వాడుకోవాలన్నది ఆయన చాలా చక్కగా చూపించారు. అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ICDS ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. అనంతపురంలోని KSN ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ దత్తత మాసంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కులు పరిరక్షణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బాల్య వివాహాలు, సమాజంలో మహిళల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఏంటంటే పిల్లలకు హక్కులు చాలా ఉన్నాయి. మరి ఆ హక్కులన్నీ కూడా వారికి ఇచ్చే విధంగా కూడా అవగాహన కల్పించడం జరుగుతున్నది. మరి జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, భాగస్వామ్య హక్కు, మరి ఈ హక్కులన్నీ కూడా పిల్లలకి కల్పించి మంచిగా చదువుకోవాలి, వారి ఉన్నతంగా ఎదగాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. పిల్లలకి ఆటలపైన ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా పిల్లలకు చదువు ఒక్కటే ప్రాధాన్యత చూపిస్తూ ఉన్నారు. అలా కాకుండా పిల్లలకు ఆటలు కూడా ఇంపార్టెంటే. వారు శారీరకంగా, మానసికంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా ఆటలాడుకోవాలి పిల్లలు. కాబట్టి పిల్లలకి ఆటల పోటీలు పెట్టి వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. విద్యతోనే చిన్నారులు ఉజ్వల భవిష్యత్తును చేరుకోగలరని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. జిల్లాలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ దూరదర్శన్తో మాట్లాడుతూ విద్యతోనే సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని, ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని అందరూ ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.
చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పిల్లవాళ్ళకి కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలకి మనం ముఖ్యంగా పిల్లలకి ఇచ్చే ఆస్తి విద్య కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా మనకి చిల్డ్రన్ చదువుకోవడానికి మనం తోడ్పడాలి. అదేవిధంగా మనకి గవర్నమెంట్ కూడా అనేక స్కీమ్స్ విద్యకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. నాడు నేడు, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, ఇలా అనేక కార్యక్రమాలు అనేది మనం స్టార్ట్ చేసుకున్నాము. ముఖ్యంగా విద్యనే మనకి భావితరాలకు ఇచ్చే ఆస్తి కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా వారి గోల్ అనేది ఒకటి పెట్టుకొని వారి డిటర్మినేషన్తో వారు ముందుకు సాగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వాళ్ళకి అచీవ్ అవుతుంది. కాబట్టి బాలలందరూ కూడా ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఒక గోల్ అనేది పెట్టుకొని వారి జీవితంలో ముందుకు సాగాలి అనేది, వారందరికీ సక్సెస్ రావాలి అనేది కోరుకుంటున్నాను. పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి సభ్యులు షేక్ షాబ్జీ తెలిపారు. ఏలూరులో నిర్వహించిన 56వ గ్రంథాలయ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా షేక్ షాబ్జీ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాల ప్రాముఖ్యతను గుర్తించాలన్నారు. సమాజంలో ఎన్నో అసమానతలు ఉన్నప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ స్థాయికి రావడానికి పుస్తక పఠనమే దోహదం చేసిందన్నారు. పోటీ పరీక్షలకు కావలసిన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 20వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున ఈ వారోత్సవాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో పుస్తకాల యొక్క ప్రాధాన్యత, గ్రంథాల యొక్క ప్రాధాన్యత, వాటిని అధ్యయనం చేయాల్సినటువంటి ప్రాధాన్యతను వివరించడం కోసం, ఈ సమాజాన్ని, మానవ వనరుల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ గ్రంథాలయ వారోత్సవాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు 56వ గ్రంథాలయ వారోత్సవాలు మనకి ఘనంగా ప్రారంభమైన ఈ జిల్లాలో ముఖ్యంగా మానవ మస్తిష్కాన్ని మదించి మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా మానవుల్ని తీర్చిదిద్దే విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నాక్ అక్రిడేషన్లో A++ CGPAలో 3.74 సాధించి భారతదేశంలోని మొదటి స్థానంలో నిలిచిందని విద్యాలయం ఉపకులపతి ఆచార్య PVGD ప్రసాద్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల ఆశయాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడంలో యూనివర్సిటీ మంచి ప్రగతి సాధిస్తోందన్నారు. 7 నాక్ ప్రతినిధులు యూనివర్సిటీలో విద్యాబోధన, మౌలిక వసతులు, వసతి సదుపాయాలు, ప్లేస్మెంట్ వంటి 50 అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత A++ కేటగిరీని అందించారంటున్న ఉపకులపతి ఆచార్య PVGD ప్రసాద్ రెడ్డితో విశాఖ దూరదర్శన్ ప్రతినిధి ఆనంద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. దేశంలో డెఫినెట్గా ఇది ఒక ఉన్నతమైనటువంటి యూనివర్సిటీ. అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఒక టీం వర్క్ ద్వారా బిల్డ్ చేసినట్లయితే కనుక డెఫినెట్గా A++ అని 3.74 కాదు, మరి ఈ పర్టికులర్ దీన్ని ఒక స్టాండర్డ్గా తీసుకుని దీనికంటే కూడా బియాండ్గా వెళ్ళాలి అంటే ఏం చేయాలనేటువంటి అంశం మీద కూడా రానున్న కాలంలో మేము ప్రయత్నాలు చేస్తాం. నాక్ అనేది ఇండియా వైడ్ ర్యాంక్ అవుతుంది సార్, ఇది గ్లోబల్ ర్యాంక్ కాదు. ఇండియాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ కూడా వాళ్ళు ఎవ్రీ 5 ఇయర్స్కి కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి అంశం. ఈ నాక్ అనేది ఏంటంటే ఇది ఒక క్వాలిటేటివ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో విఫలమైందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. రాయ్పూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు 500కు సిలిండర్ అందిస్తామని చెప్పే అమలు చేయలేదన్నారు. విద్యార్థులు, రైతులు, ఆదివాసీలు, పేద మధ్యతరగతి వర్గాలకు పలు పథకాలు అమలు చేస్తామని చెప్పిన హామీలు అన్నీ విఫలమయ్యాయన్నారు. 50,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదని, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. के लोगों को ही 3 को रोजगार मिला, लेकिन छत्तीसगढ़ के नौजवान को नहीं मिला. गारंटी फेल, कांग्रेस फेल. कहा था छात्र छात्राओं को मुफ्त सार्वजनिक परिवहन की सुविधा देंगे, गारंटी फेल, कांग्रेस फेल. वायदा किया था इन्होंने कि प्रत्येक ग्रामीण भूमिहीन 5 सदस्य परिवार को. పూర్వ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని కొత్త ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. బాలల దినోత్సవం ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్రపతికి జ్ఞాపిక అందించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. విద్యార్థులు తల్లిదండ్రులను పూజించాలని, అదేవిధంగా మాతృభూమికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి మరింత పేరు తెచ్చేలా వ్యవహరించాలని सूचिंचारू. मैं बहुत बहुत शुभकामनाएं देती हूँ. आप सदा स्वस्थ रहे और आगे बढ़ते रहे. अपने माता पिता का सम्मान करें. मातृभूमि में के सेवा के लिए अपने आप को अभी से प्रस्तुत करें
और देश का नाम रोशन करें। इसी के साथ ही मैं पुनः आप लोगों को बहुत बहुत शुभकामनाएं देती हूँ। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.